అమెరికా చెప్పింది కదా అని రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక రష్యాకి సంబంధించి రష్యా మీద ఆంక్షలు పెట్టేసిన వాళ్ళు యూరోపియన్ యూనియన్ నాటో, అందులో భాగస్వామి అయినటువంటి జర్మనీ. అటు నాటోలో ఇటు యూయూలో భాగస్వామిగా ఉంది జర్మనీ. ఆ జర్మనీకి సంబంధించినటువంటి మంత్రే వాండలేనా వండర్సన్నే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన హెడ్గా కూడా ఉంది. జాగ్రత్తగా యూరోపియన్ యూనియన్కి హెడ్ని చేశాడు, ఇటు పక్కన ఇది నాటోకి హెడ్ని చేసుకొచ్చాడు అమెరికా అధ్యక్షుడు తెలివిగా, అంటే తమ చెప్పు చేతల్లో ఉండేటట్టు. ఇక్కడ అసలు పాయింట్ ఇవాళ రష్యా ఒక కీలకమైన పాయింట్ రైజ్ చేసింది. ఏమనయ్యా అంటే, మీరు సముద్రపు దొంగలకి మీకు ఏంటి తేడా? రష్యాకి సంబంధించినటువంటి బిలియనీర్స్, రష్యాకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ షిప్స్నన్నింటినీ ఎక్కడికక్కడ సీజ్ చేయమని అమెరికా చెప్పగానే సీజ్ చేసేసినటువంటి మొట్టమొదటి దేశం జర్మనీ. అసలు జర్మనీ బ్రతికిందే రష్యా నుండి వచ్చినటువంటి ఆయిల్ మీద, రష్యా నుండి వచ్చిన పైపుల ద్వారా వచ్చిన గ్యాస్ మీద. అలాంటిది ఇంతకాలం బ్రతుకుతూ చివరికి దోపిడీ దొంగల్లా ప్రవర్తించారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు రష్యా విదేశాంగ మంత్రి సెర్గో